బావగారు ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉండాలి. ఈ లెక్క తింటే మావాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో అప్పారావు, అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభసింహ. ఏంటి పద్మనాభసింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టినాడు? ఏం లేదు బావగారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి దొక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు. ఏంటా రామారావు నాగేశ్వరరావు? ఏంటి ఏమయ్యా, వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను సార్. గురుజీ ఏంట్రమ్మా ఆయన ఫీల్ అవుతున్నారు, పదండి. వాడు ఫీల్ అయితే వెళ్ళిపోవాలా? నాకోసం నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి. సారీ బావగారు, అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళేదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళు ఏం చేసినా దాని వెనక ఖచ్చితంగా బాద్షా ఉంటాడు. బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు. వాట్? ఎస్, బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఈయనే బాద్షా. ఎస్, నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది, పిచ్చి పెంట అయిపోద్ది. సారీ, అది అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు. షూర్ సార్, ఇక్కడ నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చి ఇంకా అర్ధగంట కూడా కాలేదు. అప్పుడే పోలీసు వాళ్ళకి సంగతి తెలిసిపోయింది. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాను. సాధుబాయి మనుషులు క్రేజీ రాబర్ట్, రాకీ రసూల్ సిటీ అవుట్స్కర్ట్స్ డాగ్ హౌస్ లో ఉన్నారని తెలిసింది. గుడ్. ఏం డాడ్ అలా ఉన్నారు? హైదరాబాదుని చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందిరా. ఒక చిన్న ఇంట్లో అమ్మ, నేను, నువ్వు ఉండేవాళ్ళం. లైఫ్లో అన్నిటికంటే డబ్బే ముఖ్యం అనుకునేవాడిని. అమ్మ డబ్బు కంటే రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేది. అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఐ రియలీ మిస్. అమ్మ బ్రతికే ఉందన్న విషయం నీకు చెప్పినందుకు ఐమ్ రియలీ సారీ నాన్న. త్వరలోనే నేను అనుకున్నది పూర్తి చేస్తాను. నిన్ను అమ్మని ఒక్కటి చేస్తాను. ప్రెస్ మీటా? ఎందుకో? అరే ఎందుకంటే వింది కాక, నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభసింహ సాటిస్ఫై అవుతాడు. ఏమ్రా? అవు కాక. దెన్ కాల్ ద ప్రెస్. ఆర్ యు రెడీ గైస్? మీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. సిటీలో ఎంటర్ అయిన సాధుబాయి మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్ లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ when fire is the fire, fire will be fire. I am fire. I am the fire. అది ఇన్నాళ్ళు మా చెల్లెడు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయి టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కల్కత్తాల్లో ఒకే టైంలో ఈ బ్లాస్టులు జరగాలి. రేపీ టైంకి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఎవడ్రా నువ్వు? కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీడి సింహ. 1994 బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిడ్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ. 1999 వీరరాఘవ ఫ్యాక్షన్ పంజానిచ్చి రాయలసీమను కాపాడిన సమరసింహ. 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మపురుషకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ. పద్మనాభ సింహ, పద్మనాభ సింహ. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాక, నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా, ఆల్ ద బెస్ట్. రేయ్, ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగితే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ అన్యాయంగా చనిపోతారు. దాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి. మార్చాలేకో
చెప్పరా సార్ మొత్తం ఆర్డీఎక్స్ రికవర్ చేసుకున్నాను. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా సాధుబాయ్ హైదరాబాద్కి వచ్చి తీరుతాడు. యూఆర్ కరెక్ట్ రామ్. మనం టార్గెట్కి దగ్గరలోకి వచ్చాం. గుడ్ లక్. గుడ్ మార్నింగ్. మా డీసీపీ పద్మనాభసింహ ప్రొఫెషన్లో ఫెయిల్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయ్ మనుషులు పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు. దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం. అంతేకాదు ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్, సాధుభాయ్ మనిషి. నాన్న అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సాధుభాయ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. అంటే ఏం ఎరగదీసినావు కాక? నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు. అది కాడైతే అదిరిపోయింది కాక. అది సరే కానీ రామా, నాకు అర్జెంట్ గా ఫిగర్ కావాలి. ఏం గలీజ్ మాట మాట్లాడుతున్నావు కాక? ఇందులో గలీజే ఉంది రామా. సినిమాలో హీరోలు ఫైట్ అయిపోగానే ఐటమ్ సాంగ్ వేసుకుంటారు కదా, నాకు ఐటమ్ గర్ల్ కావాలి. ఐటమ్ అంటే ఐటమ్ గర్ల్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. నాకు అనుష్క కావాలి, లేకపోతే తమన్నా. ఇద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు. అమ్మో వాళ్ళైతే కుదరదు కాక. ఏం రావు కాక? ఎందుకు కుదరదురా? కల్లా కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటి? అసలు ఇది కళా కాదా? అరే కళ కాబట్టి ప్రాబ్లం కాక. డెసిషన్స్ మనం తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. ఆయన ఎవరినైతే ఊహించుకుంటారో వాళ్ళే వచ్చి నేను ఎంటర్టైన్ చేస్తారన్నట్టు. ఏం రా మా ఓడి ఎవరిని అనుకుంటున్నా? ఆఫ్టర్ ఆల్ పెళ్లి పనులు చేసుకోవడానికి వచ్చినవి పెళ్లి కూతురు చేస్తావా? నీ రేంజ్ ఏంటి, ఈ చేంజ్ ఏంటి? పైగా నీ క్యాస్ట్ అంటే తెలీదు, పాస్ట్ అంటే తెలీదు. ఈ నెక్స్ట్ పనులేంట్రా? అది నన్ను అడుగుతావేంది కాక? మరి ఎవరినమంటావా? పడుకున్న పద్మనాభ సింహని అడగాలి. ఆయన కల్లోకించి వచ్చినవి ఈ పాత్రలు సన్నివేశాలన్నీ 1,00,000 సార్లు చెప్పినా తిప్పితే పదే క్వశ్చన్ కొడతావేంది? అర్థమైంది. సారీ రామా, ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా మా వాడికి ఇంత దరిద్ర పొట్టు థాట్స్ వస్తున్నాయేంటి? ఏమో దీని నుంచి ఏం స్కీమ్ వేసిండో. కరెక్టేలే. సర్లే కానీ ఇవన్నీ మా జానికి గుర్తున్నావు కదా? అరే నీకలా ఆమెకేం గుర్తుంటది? హౌలే గంటలకు మాట్లాడతావు. కోప్పటికి రామా. ఏంటో మా పద్మగాడి వ్యూహాలన్నీ పద్మవ్యూహాల కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. రామ్, మన ఇన్ఫార్మర్ కేశవ్ని దారుణంగా చంపేశారు. దీన్ని బట్టి ఖచ్చితంగా సాధుబాయ్ సిటీలో దిగి ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వే బాద్షా అనే సంగతి ఎవరికి తెలియకూడదు. నేనే బాద్షా అన్న విషయం మా అమ్మ కూడా తెలియదు సార్. ఓకే ఓకే సార్. నువ్వు బాద్షానా? అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతున్న క్రిమినల్ నువ్వా? అది కదమ్మా నేను చెప్పేది. ఏదిరా కాదు? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. చివరికి నువ్వు కూడా మీ నాన్నలాగే. చిచి, ఇక జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అమ్మా నేను బాద్షాగా మారడానికి కారణం సిద్ధు. సిద్ధు 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 ఇంకా రాలేదేంటమ్మా? వస్తాడులేరా. హాయ్ మా. హాయ్ సిద్ధు. హాయ్ రా. ఈ రోజు యూఎస్ వెళ్ళిపోతున్నానని తెలుసు కదా, సరదాగా అందరూ కలిసి టిఫిన్ చేద్దాం. ఇంత లేట్ ఏంట్రా? వాడు లేట్ గా వచ్చాడంటే ఏదో రీజన్ ఉంటుంది. నువ్వు వాడు ఏం చేసినా కరెక్ట్ అంట. ఇవి ప్రింట్ చేయించడానికే టైం పట్టింది. నువ్వు రోజు కాఫీ తాగేటప్పుడు అమ్మ నేను నీకు గుర్తుకు రావాలి. అలాగే మేము కాఫీ తాగేటప్పుడు నువ్వు మాకు గుర్తుకు రావాలి. చూసావా? దట్ ఈస్ సిద్ధు. ఏడ్సాడు ఆ చైలో. ఇప్పుడు నేను వాడికి ప్రతి సెకండ్ గుర్తొస్తాను. ఇదెలా ఉందమ్మా? మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేనుంటానమ్మా. వీడే డౌట్. నేను డౌటా? లేకపోతే ఏంట్రా, సివిల్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళకుండా యూఎస్ కిందకి వెళ్ళిపోతున్నావు? రే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించే దానికంటే అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. ఇలా అందరూ అనుకోబట్టే టాప్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, స్క్రాప్ ఇక్కడ మిగిలిపోతుంది. సరే బాంబే ఎక్కడుందిరా? ఇండియాలోనే కదా. మరి అక్కడ అంత మంచి జాబ్ వస్తే ఎందుకు వెళ్ళలేదు? అడగమ్మా. వెళ్ళొచ్చు కదరా నాన్న. అమ్మ వాడు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు. నేను లేట్ గా జాయిన్ అయ్యానుగా. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. ఎక్కడో రోడ్లో దొరికింది నన్ను తీసుకొచ్చి వాడికంటే ఎక్కువగా చూసుకున్నావు. ఎలా మర్చిపోతానమ్మా? రైట్, ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే చంపేస్తాను. చూడమ్మా వాడు నన్ను వాడిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. రే సారీ రా, ఇంకెప్పుడు అలా మాట్లాడు. అది కాదురా. సారీ అన్నాను కదా. ఓకే ఓకే. కోపం ఎక్కువ అమ్మా. అరే అమ్మా నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తా. ఓకే మా. ఐమ్ ఓకే.
టైం అవుతుంది.